హాయ్ అందరు బాగున్నారా? ఐ హోప్ మీరు అందరు నా దివాళీ బ్లాగ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా. అండ్ ఐఎమ్ రియల్లీ సారీ, అది కొంచెం ఎంటర్టైనింగ్ ఉండకపోవచ్చు, ఎందుకంటే నేనే దాన్ని ఇప్పుడే వ్యూస్ ఇంకా హైలైట్స్ చెక్ చేసిన, మన అచీవ్మెంట్స్ అంతా చెక్ చేసిన. అంత ఇంప్రెసివ్గా ఏం పర్ఫామ్ చేయలేదు. లేదా కంపేర్ టు ది అదర్ వీడియోస్ చాలా మంచిగా పర్ఫామ్ చేసిన. నేను చాలా మనస్ఫూర్తిగా మీకు అపాలజైజ్ చేసుకుంటున్నాను. ఇంకోసారి అట్లా కాదు, మ్యాక్సిమం కంటెంట్ తెస్తా. అండ్ వన్ మోర్ థింగ్, నేను 2 అనౌన్స్మెంట్ చేయడానికి వచ్చిన. ఐ నో ఇది ఇంత తక్కువ సబ్స్క్రైబర్స్ నేను అనౌన్స్మెంట్స్ ఇస్తున్నాను. వన్ ఈస్, ఇప్పటి నుంచి వచ్చే బ్లాగ్స్ వల్ల మినిమల్ నుంచి మ్యాక్సిమం దాకా ప్రాంక్స్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే కొంచెం థ్రిల్లింగ్ కూడా ఉండాలి. డైలీ కాలేజ్ బ్లాగ్స్ అంటే ఎవరు చూడడం ఎక్కువ. సో కొంచెం యాక్టివిటీస్ స్టార్ట్ చేయడం, ఛాలెంజెస్, ప్రాంక్స్, స్పోర్ట్స్ టైంలో కూడా మేము స్పోర్ట్స్ ఎట్లా ఆడతాం అంతా కూడా బాగా కొంచెం డీప్గా ఇన్వాల్వ్మెంట్ అయ్యేటట్టు చేస్తాను. అండ్ వన్ సెకండ్ వచ్చేసి, నా సబ్స్క్రైబర్స్లా చాలామంది నేను చూసిన వాళ్ళల్లో కార్ ఎంతూజియాస్ట్ ఉన్నారు. సో మీరు నాకు డైలీ కామెంట్ పెట్టండి. ప్రతి వీక్ అంటే సండే రోజు, ప్రతి సండే మీకు ఒక కార్ బ్లాగ్ వస్తుంది, రిలేటెడ్ ఓన్లీ కార్స్. బైక్స్ ఉన్నాయి, బట్ బైక్స్ గురించి నాకు నాలెడ్జ్ లేదంత అంతా. కొంచెం దాని గురించి స్టడీ చేసి నేను మీకు దాని గురించి కంటెంట్ ఇస్తుంటా. బట్ నాకు తెలిసిన కాడితే కార్స్ మాత్రం తెలుసు. సో నాకు అవైలబిలిటీలో ఉన్న మంచి మంచి కార్స్ కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను. ప్రతి వీక్ ఒక కార్ బ్లాగ్ వస్తుంటే తొందరగా స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ అయితే నాకు డేట్ కావాలా, ఒక పర్సన్ అయితే దొరికింది, బట్ ఆయన డేట్ కావాలి. ఆయన మన యూట్యూబ్లో చేస్తే వైరల్ అయిన ఉంటాడు ఆయన. నేను తొందరగా మీకు ఆయన మన కెమెరాలో తీసుకొస్తా. కొంచెం టైం ఇవ్వండి, కార్ బ్లాగ్ త్వరలో మీ ముందుకు వస్తుంది. ఎవడ్రా బుద్ధుందా, బుర్రుందా? లేట్గా వచ్చిన దొరలు. కానీ నీలాంటి నీచ్ కమ్మీన్ లత్కోరు వరస్ట్ లఫుట్ గాడిని ఎప్పుడు చూడలా. నేను ఆడారవి. ఇంకేంటి మళ్ళీ విశేషాలు మీ కాలేజ్లో, సారీ మీ క్లాస్లో? బాయిలు వస్తారు అన్నల. నేనెంత ఎదవనో నాకే తెలియదు. అరే అవినాష్ అన్వేషణ మస్తు అప్డేట్ అవుతున్నాడు. వారం రోజుల్లో కానీ నీలాంటి నీచ్ కమ్మీన్ లత్కోరు వరస్ట్ లఫుట్ గాడిని ఎప్పుడు చూడలా. ఇదేంటి, నేను బ్యాగ్ వేసుకొని మా కాలేజ్ బయట తిరుగుతున్నాను. బంగ్ కాదు, మా ఏఓస్ సార్, అడ్మిషన్ ఆఫీసర్ సార్ ఏం చేశారంటే, మన తెలంగాణ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి బ్లడ్ డొనేషన్ క్యాంప్ నడుపుతున్నారంట. సో మన కాలేజ్ నుంచి కొన్ని ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్కి పంపిమని చెప్పింది. సో ఇందులో నేను మా సీనియర్ అన్నలు అందరం కలిసి ఉన్నాం. ఇప్పుడు మేము కూడా అందరం ఇప్పుడు బ్లడ్ డొనేట్ చేయడానికి పోతున్నాం. అట్లా నుంచి మా ఇల్లు నాకు నియర్ బై ఉంటుంది. సో 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ మా ఇంటి నుంచి నాడు వెళ్ళిపోతాం. సో ఇప్పుడు పెట్రోల్కి వచ్చేసిన, పెట్రోల్ కొట్టించుకొని మా బాయ్ పెట్రోల్కి పైసలు కొడుతుంది. పెట్రోల్ కొట్టించుకొని ఇక గచ్చిబౌలి రైట్ నాడు. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. లంబా లంబా చిలకల చిన్న. ఇక్కడ బ్లడ్ క్యాంప్ అవుతుందంట. సో మా కాలేజ్ నుంచి మాకు పంపించినారు. మొత్తం పోలీస్ గ్రౌండ్ అనమాట. ఇక్కడనే పోలీస్ వాళ్ళది ట్రైనింగ్ అవుతుంది, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇక్కడనే అవుతుంది. బ్లడ్ డొనేషన్ ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు. బట్ మనం కాలేజ్ నుంచి వస్తున్నాం కాబట్టి కాలేజ్ ఐడి కార్డ్ మస్ట్ అండ్ షుడ్. బ్లడ్ డొనేట్ చేయాలంటే మన వెయిట్ మ్యాక్సిమం ఎంత, 65 ప్లస్ ఉండాలంట. సో అన్నది వచ్చేసి 70, అన్నది 80, అయినది 80, నా 90, 93 ఉంటాను నేను. అన్నదేమో 43. అన్న ఎంత 43 అని 45. సో ఇక పాపం అన్న బ్లడ్ అయితే తీయలేడు. నువ్వు చూడాలి, మేము చూస్తున్నాం అన్నా. బీపీ చెకప్ అయింది. నా వచ్చేసి 130/80, హార్ట్ రేట్ 78. ఓకే అంటే ఓకే అంటే ఏ కాలేజ్?
నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? వచ్చి బరది ఒకసారి బరది బ్యాగ్ ఏది సరే సరే రక్తం ఎట్లా వెళ్తుంది తెలుసా? కారుతో పక్కలకేని ఉడుకు రక్తం 19 ఏళ్ళ ఉడుకు రక్తం ఉరుకుతుంది బాగా. సక్సెస్ఫుల్గా అయితే మేము బ్లడ్ ఇచ్చేసినాం. బ్లడ్ డొనేట్ అయిపోయింది మాది. అండ్ ఇప్పుడు సర్టిఫికేట్ తీసుకోనికి పోతున్నాము. నాకు కూడా ఇవ్వాలి అన్న. క్యాన్సల్. మాటకి మాట, కౌంటర్ కి కౌంటర్. బ్లడ్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ సర్టిఫికేట్స్ సార్ అంటే ఒక ఫోటో దిగి ఈ బ్లాగ్ ఇక్కడికి ఎండ్. అన్నా 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 అన్న ఇడిపోతున్నా అన్న ఫోటో ఇంటికి పోతా. భరతన జాగ్రత్త, కళ్ళు తిరిగి పడిపోగల రోడ్డు మీద. చూసారు కదా ఈరోజు బ్లాగ్. సో బ్లడ్ డొనేషన్ ఇచ్చేటప్పుడు ఎంత అల్లరి పని చేసినాము. మేము నవ్వుడు కాక మాతో పాటు ఉన్న ఆఫీసర్స్ వాళ్ళు పొద్దున్న నుంచి చేసిన ఫ్రస్ట్రేషన్ అంతా తీపించి వాళ్ళని కూడా నవ్విపించినాము. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్గా మేము మనస్ఫూర్తిగా థ్యాంక్ఫుల్ చెప్పాలనుకున్నాం అంటే చంద్రశేఖర్ సార్, ఏఓ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆఫ్ డిఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ సార్. మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఆయన వల్ల బ్లడ్ డొనేట్ చేసినాం. దాంతోవల్ల ఒక పర్సన్ ప్రాణాలు కాపాడచ్చు ఒక చెప్పాలంటే. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు చంద్రశేఖర్ సార్. ఇలాంటి అవకాశాలు మీరు మాకు ఇస్తుండాలని కోరుతున్నాము. అండ్ ఈరోజు బ్లాగ్ ఇక్కడికి ఎండ్.